ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేయనుంది. దీనికి 67,20,000కు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అయితే ఈ డబ్బులు జమ చేస్తారు. ఒక్కొక్క విద్యార్థికి 15,000 చొప్పున అయితే జమ చేస్తారు. అయితే ఈ డబ్బులు మీకు పడాలి అని అంటే ఈ తల్లికి వందనం డబ్బులు అయితే మీ అకౌంట్లో రావాలి అని అంటే మీరు ఖచ్చితంగా NPCI ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసుకోవాలి. దీంతోపాటు మళ్ళీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ EKYC కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని పూర్తి చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఎటువంటి సమస్య లేకుండా ఈ 15,000 రూపాయలు అయితే డబ్బులు అకౌంట్లో అయితే రావడం జరుగుతుంది. ఈ 15,000 రూపాయలు అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మొత్తం 8,745 కోట్లను అయితే ప్రభుత్వం వీటి కోసం కేటాయించడం జరిగింది. అయితే వీటిని ఎలా చేసుకోవాలి, ఈ లింక్ ఎలా చేసుకోవాలి అంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా మీకు NPCI అని చెప్పేసి దాని లింక్ అయితే ఆధార్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు క్లిక్ చేసి లింక్ ఓపెన్ చేస్తే మీకు కన్జ్యూమర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చెక్ చేసుకోవడానికి మీకు నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా అయితే యాడ్ చేయడం జరిగింది. అక్కడ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ స్టేటస్ లింక్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అవ్వడానికి మీరు ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంటుంది. అక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు OTP అయితే రావడం జరుగుతుంది. ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన OTPని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద హౌస్ హోల్డ్ డేటా అని వస్తే మీకు ఆల్రెడీ అయిపోయినట్టు. లేదు అని అంటే మీరు మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు డైరెక్ట్గా మీరు సచివాలయం దగ్గర అయినా విజిట్ అవ్వచ్చు, లేదంటే మీ ఓన్గా వెబ్సైట్లో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి సింపుల్గా అయితే చేసేసుకోండి. ఇవి చేసుకున్న వాళ్ళకు మాత్రమే వస్తాయి. వీటితో పాటు మీరు EKYC కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీరు ఆ లింక్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంటుంది. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు EKYC కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు EKYC స్టేటస్ని అయితే చేసుకోవచ్చు. దీంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అలాగే ఆధార్ లింక్ అయితే మీరైతే చేసుకోవచ్చు. వీటిని కంప్లీట్ చేస్తేనే మీకు 15,000 రూపాయలు అయితే పడతాయి. కాబట్టి కంపల్సరీగా వీటిని అయితే కంప్లీట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి.